జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అసలు ఎవరు సూర్య ఈవిడ? మన శాంతి వదిన. శాంతియా? అంటే మావయ్య గారిలాగా తనని మీరు కూడా గుర్తుపట్టలేదు. ఆహా, గుర్తుపట్టలేరు, ఎందుకంటే తను ఎవరో మీకు తెలీదు. ఒరే శాంతి స్వరూపం, హా? ఒరేయా ఒరేయ్యా? ఒరేయా? అవును, నేను ఓసేని కాదు, ఒరేనే. ఏదో సూర్య అక్క పిలిచిందని ఇలా వచ్చాను. వీడు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ మావయ్య. బాగా చదువుకున్నా, కానీ వీడికి వేషాలు పిచ్చి, అందుకే తీసుకొచ్చాను. సరేనమ్మా, ఇతనితో మనకేం పని? మావయ్య, ఆ రంగనాయకి వాళ్ళు కుట్ర చేసి ఆయన్ని కేసులో ఇరికించారు. ఇప్పుడు మనం మాయ చేసి వాళ్ళని కేసులో ఇరికించి ఆయన్ని బయటికి తీసుకురాబోతున్నా. నువ్వేం చెప్తున్నావో మాకేం అర్థం కావట్లేదు సూర్య. సింపుల్ వదినా. బాబ్జీ గాడి క్యారెక్టర్ ఏంటి? పోరంబోకేదవా, చీకట్లో స్తంభానికి చీర చుట్టినా దాని చుట్టూనే తిరుగుతుంటాడు. ఇక నుండి వాడు ఈ శాంతి చుట్టూ తిరుగుతాడు. కానీ ఇతను మగాడు కదా. ఆ విషయం వాడికి తెలియదు కదా. అర్థమైందమ్మా. ఇప్పుడు ఈ శాంతిని ఎరగా వేసి వాళ్ళు చేసిన తప్పులు వాళ్లతోనే ఒప్పించి మీ ఆయన్ని రక్షించుకోబోతున్నావు. అంతే. కాకపోతే ఈ నాటకంలో ఇతనికొక పేరు కావాలి. అయితే ఇతనికి జోడీగా అమ్మాయిని పిలిపిద్దాం. అమ్మాయి కాదు మావయ్య, అబ్బాయి కావాలి. ఇతను అబ్బాయే కదమ్మా. కానీ ఇప్పుడు నేనున్నది అమ్మాయి గెటప్లో కదా, నాకు అబ్బాయే కావాలి. ఆ అబ్బాయి మీరే కావాలి మావయ్య. హా? నేను అబ్బాయిని కావడం ఏంటమ్మా? ఏ మీకేం తక్కువ? ఇంత వయసు వచ్చినా ఏమాత్రం ఫోర్స్ తగ్గని ఎంగుబాయిలా కనిపిస్తున్నారు. ఏంటిది? ఏంటో కనుకోవటం? చిచి, ఊరికే తమాషాకి కనుకొట్టాను బాబాయ్. ఈ నాటకంలో నువ్వు నాకు భర్తగా నటిస్తున్నావు అంతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.